జాతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నీట్ లీక్ చేసినటువంటి పేపర్ లీక్ చేసినటువంటి అధికారుల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే నీట్ పరీక్ష అనేది దేశంలోనే అత్యంత ప్రముఖ పరీక్షలలో ఒకటి. దీన్ని ఒక భారతదేశ ప్రజల్ని కాపాడడానికి డాక్టర్లను తయారు చేసేటువంటి పరీక్ష. ఈ పరీక్షని లీక్ చేసినటువంటి అధికారులను దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు 2024లో 67 మందికి ఆల్ ఇండియా 1 ర్యాంక్స్ వచ్చినాయి. అంతకుముందు సంవత్సరాలు చూసుకున్నట్లయితే 2020లో 3కి మాత్రమే వచ్చినాయి, 2021లో 2కి మాత్రమే వచ్చినాయి, 2022లో ఒక్కరికి కూడా రాలేవు, 2023లో 3కి వచ్చినాయి. ఇప్పటిదాకా గడిచిన సంవత్సరాలలో 3కి కంటే ఎక్కువ సీట్లు రాలేవు. కానీ ఈరోజు 67 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్స్ సంపాదించారు. హర్యానాలోని ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకు ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. వాళ్లకు 8 మందికి కూడా ఒకటే సమానమైన మార్క్స్ రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా పేపర్ లీక్ ద్వారానే జరుగుతుంది. ఈ ఎన్టీఏ యొక్క నిర్వహణ అనేది చాలా దరిద్రంగా జరిగింది. ఈ పేద విద్యార్థులు చదువుకునే విద్యార్థుల కోసం కాదు, ఈ అమ్ముడుపోయినటువంటి ఈ ఎన్టీఏ మీద ఖచ్చితమైన విచారణ జరిపి వెంటనే వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతాకి జై. నా పేరు శశి, ఏబీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్.